మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకుడు అప్పటి జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి నందం సుబ్బయ్య అతి కిరాతకంగా చంపబడినాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా నష్టపోయింది నందం సుబ్బయ్య కుటుంబం. ఆ రోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారెడ్డి, వాళ్ళ అన్న కిరణ్ రెడ్డి చేస్తున్నటువంటి భూ అక్రమాలు, ఇసుక దందా, అక్రమ ఆస్తులు, బినామీ పేర్లతో సహా వెల్లడిస్తానని చెప్పిన నందం సుబ్బయ్యను అతి కిరాతకంగా ఆ రోజు చంపినారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్న ఈ మధ్యన ఒక 10 రోజుల కిందట నేను కూడా లోకేష్ బాబు గారిని కలిసి నందం సుబ్బయ్య కేసును సిఐడి చేత ఎంక్వైరీ చేయించి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి లోకేష్ బాబు గారు బాగా స్పందించి ఖచ్చితంగా మనం నందం సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలా, అసలైన దోషుల్ని కేసులో చేర్చి శిక్షించేంత వరకు కూడా మనం పోరాడాలా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి ఒక బీసీ నాయకుడు నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటాం ప్రవీణ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా ఆయన హోమ్ మినిస్టర్ గారికి కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగస్తులు, ప్రజలు, ఇంకా కొందరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉన్నారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాండా ఆ రోజు ఏం జరిగిందో అసలైన సమాచారాన్ని, ఎందుకంటే 4 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాక్షసత్వం వల్లనో ఆయన దౌర్జన్యం వల్లనో మీరు ముందుకు వచ్చి చెప్పలేకపోయి ఉండొచ్చు. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తాండా దయచేసి ఆ రోజు ఏం జరిగిందో మీరు ప్రభుత్వానికి కానీ, పోలీస్ అధికారులకు కానీ, నందం సుబ్బయ్య కుటుంబానికి కానీ, లేకపోతే నాకైనా సరే మీరు వచ్చి దయచేసి మీ సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతానా. అలాగే ఆ రోజు స్పాట్లో ఉన్నటువంటి కమిషనర్ రాధా గారిని, బంగారెడ్డిని ఇద్దరిని కేసులో చేర్చాలా, ఒక సిఐడి ఎంక్వైరీ చేసేదానికి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు సహకరించాలని చెప్పేసి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తానా. గత 3 ఏళ్ల కిందట నందం సుబ్బయ్య అనే వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నందం సుబ్బయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చంపించారండి. స్పాట్లో బంగారెడ్డి, కమిషనర్ రాధా ఇద్దరుండి చంపారు. దానికి ప్రోత్సహించింది మాజీ ఎమ్మెల్యే రాజమల్ ప్రసాద్ రెడ్డి. నా భర్తను చంపినప్పుడు లోకేష్ సార్ వచ్చారు. నేను కేసు పెట్టినా కూడా వాళ్ళు కేసులో నా భర్తను చంపిన వాళ్ళను పేర్లు చేర్చమంటే వీళ్ళ ముక్కల పేర్లు అప్పుడు చేర్చలేదు. లోకేష్ సార్ వచ్చి ధర్నా చేశాక చేరుస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు చేర్చలేదు. నేను హైకోర్టులో కూడా కేసు వేశాము. బట్ వాళ్ళ అధికారం వాళ్ళది ఉంది కాబట్టి ఇన్ని రోజులు కేసు ఏం జరగలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారం క్రిందట ప్రవీణ్ అన్నని అడిగింటే ప్రవీణ్ అన్న వెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని లోకేష్ సార్ని అడిగారు. సిఐడి ఎంక్వైరీకి ఇవ్వమని అడిగారు. సార్ లోకేష్ సార్ మమ్మల్ని కూడా రమ్మన్నారు. 10 డేస్కి నేను, మా ఫ్యామిలీ, మా నందం సుబ్బయ్య ఫ్యామిలీ అందరం వెళ్ళి సార్ని కలిసి, సీఎం సార్ని, చంద్రబాబు నాయుడు సార్ని, లోకేష్ సార్ని, హోమ్ మినిస్టర్ని ముగ్గురిని కలిసి ఎంక్వైరీ చేయమని అడుగుతామండి. కేవలం నా భర్త ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే చేసే అరాచకాలన్నీ ప్రశ్నిస్తున్నారని చంపారు. ఇలా ఎంతమందిని చంపారో, ఎంతమందిని బెదిరించారో ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఎప్పుడు కేసు నాకు న్యాయం జరగాలి ఎందుకు నేను ఇంతగా పాకులాడుతున్నానంటే ఇంకా ప్రొద్దుటూరులో ఇటువంటి బీసీ వాళ్ళకి ఎవరికి ఎటువంటి అన్యాయం జరగద్దని నేను ఎంక్వైరీ ఇవ్వాలని అనుకుంటున్నాను.